హలో ఫ్రెండ్స్, దేవుని కృప వల్ల అయ్యగారు అమ్మగారు మీ అందరికీ దేవుని యొక్క విలువైన ప్రసంగములు స్వయంగా రాసినవి మీకు అందచేయాలని కోరుకుంటున్నాం. మా పుస్తకంలో సిలువ ధ్యాన ప్రసంగములు 83 ప్రసంగములు, క్రిస్మస్ ప్రసంగములు 50 ప్రసంగములు, బైబిల్లోని స్త్రీల ప్రసంగములు 72 ప్రసంగములు, మోషే సుఖోపవాస ప్రసంగములు 63 ప్రసంగములు. ఈ పుస్తకములు అయ్యగారు అమ్మగారు స్వయంగా రాసినవి మీ అందరికీ అందాలని కోరుకుంటున్నాము. మా పుస్తకములు కావాల్సిన వారు కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్స్: బాపట్ల రెవరెండ్ డాక్టర్ పి జయపాల్ గారు, ఫోన్ నెంబర్ 9866412025. గుంటూరు డాక్టర్ పి ప్రసాద్ రావు గారు, ఫోన్ నెంబర్ 9413685994 అండ్ 9705789407. మా పుస్తకంలో మీరు తీసుకొని చదివి ఆదరణ పొంది దేవుని మహిమపరచాలని కోరుకుంటున్నాము. డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో. థ్యాంక్ యూ. నువ్వు ప్రేమించిన అందరినీ కూడా చేయించి ఇలా నీ ఏర్పాటు కార్యక్రమం నడిపించినటువంటి నీకు అవసరం తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను మాటలు వినవచ్చున్నాను. నాతో మాట్లాడుతున్నాను. వాక్యమై నయిస్తున్నాము. నిన్ను పెట్టుకుని ప్రార్థిస్తున్నాము. కూర్చున్నాము. దైవాత్మారము నా అతడు తన సేవకులను చూసి ఇతరు అని చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు నామం నా ఉపవాసం మాట్లాడాలి. దేవుడు మీకెళ్ళని అనుగ్రహించును. మరలా నేను చెప్తాను. ఒక్క వచ్చిన దేవుడు అతడు తన సేవకులను చూసి ఇతని వలె దేవుని ఆత్మ గల మనిషిని అనుభవం గల మా అని ఇలా
మరో అన్య దేశంలో ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి రాజు ఇతర దేశాల నుండి బానిసగా వచ్చి జైల్లో నుండి తన ఆస్థానం దగ్గరకు వచ్చినటువంటి ఒక వ్యక్తిని గురించి ఇతని వల్లే దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అని చెప్పారు. ఈ మాట అయితే బాగుంది, కానీ దాని వెనక ఎంత శ్రమ ఉన్నదో చూడండి. యోసేపు ఆ మాటను కడ వరకు నిలబెట్టుకున్నాడు. ఆత్మను పొందాడు పాత నిబంధనలో. ఆ పరిశుద్ధాత్మను ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, ప్రాణాపాయ స్థితి వచ్చినా సరే, మరణమైనా సరే, ఎన్ని శోధనలు వచ్చినా సరే, పరిశుద్ధాత్మను నిలుపుకున్నాడు. అది ఇక్కడ ఇవన్నీ కూడా మన కొరకు రాయబడి ఉన్నాయి. ఒక విషయం ఎప్పుడు చెప్తుంటాను. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో 11వ వచనంలో మాట ఎప్పుడు కూడా గుర్తు చేస్తూ ఉంటాం. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడి ఉండేరు. తర్వాత చదవండి. తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడుతున్నట్లు జాగ్రత్తగా. నిలుచున్నానని తలంచుకునేవారు ఆత్మను పొందాము, ఆత్మవశంలో ఉన్నాము, ఆత్మ ఇష్ట ప్రకారం నడుస్తున్నాము, మన ఇష్ట ప్రకారాన్ని కొట్టివేసుకున్నాము. అదే నిలుచున్నానని తలంచుకున్నాం. పడకుండడం, పడిపోవడం అంటే మళ్ళా మన ఇష్టం వచ్చేస్తుంది, లోపం వచ్చేస్తుంది. రాత్రి కాలంలో విన్నాము మంచి వర్తమానం. 3 విషయాలలో ఏమేమి చెప్పండి? ఆ శరీరము, లోకము, సాతాను, ఈ 3 పడగొట్టలేదు. ఆ 3 వశములో నుండి మనం ఏ వశములోనికి రావాలి? ఆత్మవశములోనికి రావాలి. అయితే ఆత్మవశంలోకి వచ్చిన తర్వాత ఎన్నో శ్రమలు, ఎంతో కష్టము. పరోవారికి చెప్తూ మాట్లాడండి. పరోకిను యోసేపుకి ఇంతకుముందు పరిచయాలు లేవు. ఎక్కడి నుండి పట్టుకొచ్చారమ్మా యోసేపుని? పడవ దగ్గరికి జైల్లో నుండి పట్టుకొచ్చారు. జైల్లో వేయండి, పొది పరింట్లో ఉండవండి, ఎక్కడుండినా సరే ఆ వెలుగు వెలుగుతూనే ఉన్నది. అదే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం. చూడండి ఎంత అధికారం ఇచ్చున్నారంటే 44వ వచనం చూద్దాం. ఫరో యోసేపుతో నేనే ఏ మనుషులను ఎత్తకూడదని చెప్పాను. చూసారా? అంటే ఆ పవర్ను ఎక్స్ప్రెస్ చేయడానికి, ఆ యోసేపుకి ఇచ్చిన పవర్ శక్తిని వివరించడానికి ఆ మాట వాడారు. ఇంట్లో తలుపు వేసుకుని చెయ్యగాలెత్తి తిరుగుతున్నారు. ఎత్తొచ్చు కదమ్మా. అయితే అక్కడ ఏంటంటే ఎవరు కూడా కదలకూడదు, మెదలకూడదు, అంత పవర్. ఇలా ఇదంతా కూడా దేవుని ఆత్మలో వచ్చింది. మర్చిపోయింది. పరిశుద్ధాత్మ కూటాల్లో ఉన్నాము. 10 దినాలు ప్రభు చెప్పిన ప్రకారంగా వాక్యానుసారంగా జరుపుకుంటాం. ఆత్మ పొందడానికి పరిశుద్ధాత్మ పొందినటువంటి వారు ఎక్కడ వెళ్తారండి? వారిలో తెలియకుండానే మార్పు వచ్చేస్తుంది. ఆదివారం కూడా ఒక మనిషికి ఎవరికైనా వాక్యం చెప్తే బాగుంటుంది అనుకుంటారు. ఒక ఆయన తాగుకుంటారు కనుక వాళ్ళ అమ్మ మా అబ్బాయి కొన్ని ప్రార్థించింది. మన మందిరానికి కూర్చోవాలి. ఆ అమ్మ మాట్లాడుతుందని ఆయన కూడా వచ్చాడు. ఒక మాట చెప్పేసి సువార్త నువ్వు మందిరానికి వెళ్ళి కూర్చునిరా, ఏం చేయొద్దు అసలు. వాళ్ళు నేను ప్రశ్నలు అడగరు, నువ్వేం జవాబులు చెప్పక్కర్లా. వెళ్ళి కూర్చొని రా, చూసుకో ఎంత మార్పు వస్తుందో. గ్యారంటీ ఇచ్చి వచ్చానండి. మందిరంలోకి వచ్చి కూర్చొని వెళితే చాలు, ఏ మందిరం అయినా సరే. ఆ తర్వాత తెలియకుండా నీకు గొప్ప మార్పు వస్తుంది. అలా రాని వాడు ఇక్కడ కూడా ఉన్నాడండి. ఆడవాళ్ళు బాగా వస్తున్నారు, ఆయన రాడు. ఆయన ఎప్పుడు తీరట్లేదు. 3 కాలం తీరట్లేదు. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే
ఇవన్నీ కూడా చూడండి, మన విషయం కూడా రాజులు యాజకులుగా చేయడానికి ప్రభు ఏర్పాటు చేసినటువంటి యోసేపునే కాదు. చూడండి, మనకు తెలిసిన వాక్యం చూద్దాము. ఆ మొదటి పేతురు పత్రికలో 2వ అధ్యాయంలో మనము మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకుందాం. 9-10 వచనాలు. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండగా ఒకప్పుడు చూసారా, మనలను కూడా దేవుడు చీకటిలో నుండి, లోకంలో చీకటి ఉన్నది, ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచారు. మనము ఆయన ఇష్ట ప్రకారం నడవాలి. అదే ఆత్మను పొందుతాను. పరిశుద్ధాత్మను పొందడం అంటే ఏదో ఎగరడమో క్యాపిలేయడం అని అనుకోవకండి. ఆత్మ సైలెంట్గా పనిచేస్తుందండి. సరే, కొన్ని సందర్భాల్లో, కొన్ని సంఘాల్లో, కొన్ని చోట్ల అలా చేస్తున్నారు. వాటిని మన గురించి మనం మాట్లాడకూడదు, విమర్శించకూడదు. మనకు ప్రభు ఇచ్చిన దాని ప్రకారంగానే వెళ్ళాలి. కనుక నీకు తెలియకుండా మార్పు వచ్చేస్తుంది. నీకు తెలియకుండా నీకు ఏం చదివా మనం ఇప్పుడు? ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, ఆయన గుణాతిశయములు మనలోకి వచ్చేస్తే అదే ఇక్కడ ప్రభు యోసేపు ఎంచుకున్నాడు. మనం యోసేపు జీవితాన్ని గురించి మనం ఎక్కువగా మాట్లాడక్కర్లా, తెలిసిన విషయమే. ఎన్నో శ్రమలు, నిందలు, అవమానాలు పడ్డాడు. మరణం కూడా వచ్చేసిందండి. ఇదిగో వాళ్ళ అన్న దగ్గరకు వాళ్ళ యోగక్షేమాలు కనుక్కోవడానికి వెళ్తే ఏం చేశారు వాళ్ళు చూడండి. 37 అధ్యాయం ఆదికాండం 24 వచనంలో 37-24 ఒకసారి చూసినట్లయితే పట్టుకొని గుంటలో పడవేశారంటండి. పట్టుకుని ఎక్కడ వేశారండి? ఈయన అంత ఇబ్బంది ఏమొచ్చిందో, ఎందుకు వచ్చిందో చెప్పగలరు. అంత ఇబ్బంది దేవుని ఆత్మను పొందినాడు. ఒక్క మాట మర్చిపోకూడదు. ఒక అన్యరాజు, అన్య దేశంలో ఉన్న రాజు ఏం చెప్తున్నాడంటే ఆయన గురించి, ఇతని వలె దేవుని ఆత్మను పొందిన వారిని మనము కనుగొనగలమా? స్వదేశీయులు, విదేశీయులు ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ యొక్క గొప్ప ఆత్మను చూడగలిగేటట్టుగా మన ప్రవర్తన ఉండాలి. గుంటలో పడేసేసారు. మామూలుగా అంటే ఎక్కువ అన్ని విషయాలు రాయలేరండి ఇక్కడ. చూడండి ఒకసారి దావీదు గారు 105:18 ఎవరు వస్తున్నారంటే 105వ అధ్యాయంలో 18వ వచనం చూద్దాం ఒకసారి. యోసేపు దాసుడుగా అమ్మబడిను, సంఖ్యల చేత చూశాడు, ఇనుము అతని ప్రాణమును బాధించెను. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతని పరిశుద్ధుడు. చూసారా? మరి ఆ ఇనుప సంఖ్యలు ఎక్కడ దొరికినాయో వాళ్ళకు కాళ్ళకు ఇనుముతో కట్టేసి గుంట్లో పట్టేసి. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, అంత శ్రమ వచ్చింది కదా, సొంత అన్నదమ్ములే అలా చేశారు కదా, తన ఆత్మను పోగొట్టుకున్నాడా? ఆత్మను పోగొట్టుకునేటువంటి పని ఎప్పుడు కూడా చేయలేదు ఆయన. శ్రమ అయినా సరే, నశించిపోయినా సరే, ఏమైనా సరే ఆత్మను పోగొట్టుకునే పద్ధతి ఆయన చేయలేదు. 37వ అధ్యాయంలో మనం 31వ వచనం కూడా చూసినట్లయితే ఆదికాండంలో తన అంగీని ఒక మేకలను చంపేసి దానిలో ముంచి తీసుకెళ్ళి వాళ్ళ తండ్రికి చూపించింది, ఇది మీ అబ్బాయి
హృదయం చూడు, యోసేపు హృదయం చూడు. మనం ఇవన్నీ కూడా ఆయన భరించాడు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఉందండి. మనిషిగా ఎవరు సహించలేరు. అయితే దేవుని ఆత్మ మనలో ఉన్నట్లేదు. ఆయన కృపను బట్టి మనకు దేవుడు సహించేటువంటి శక్తిని ఇస్తాడు. సింహాసనాలు ఊరికే వస్తాయి అనుకోవాకండి. పరలోకంలో కానీ ఇక్కడ కానీ అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయంలో 22వ వచనంలో పౌలు గారు ఒక మాట చెప్తూ ఉన్నాడు. మనం అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించవలెనని మీకు చెప్పాను కదా. అనేక శ్రమలను అనుభవించి స్పష్టంగా రాసేసారు. వాక్యంలో ఉన్నది. దైవజనులు రాసిన పాట పాడదాం. శ్రమలుపకారం శ్రమలే హారం శ్రమలకు శృంగారం శ్రమలుపకారం శ్రమలే హారం శ్రమలకు శృంగారం కీర్తన గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం నుండి చదువుకుందాం. నలిగిన వారికి తాను మహాదుర్గమును ఆపత్కాలములలో మహాదుర్గమును ఆశ్రయించు వారిని కావున నిన్ను నమ్ముకుందును. ఇలా సియోను వాసి అయిన కీర్తించుడి. ఆయన రక్తాపరాధమును గూర్చి బాధపరచబడు వారిని జ్ఞాపకం చేసుకుని వారి మొరను. నా తండ్రి ఉన్నాడు, ఆయన సమస్తం చూసుకుంటాడు, నాకేమి భయం లేదు, వదవలేదని ఎవరైతే అనుకుంటారో, ఎవరు అనుకుంటారు చెప్పండి? ఆయన ఆత్మ పొందిన వారే అనుకుంటారు. లోకంలో ఉన్న వారికి పొద్దులేసి ఏదో ఒక భయము, దిగులు, విచారం, ఇదైతే ఎట్లా, అదైతే ఎట్లా, చాలా ప్రశ్నలు ఉంటాయి. దేవుని ఆత్మ పొందిన వారికి, భక్తి కలిగిన వారికి ఏ ప్రశ్నలు ఉండవు. ఆయన ఉన్నాడు, ఆయనే చూసుకుంటాడు. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే ఆపత్కాలంలో వారికి మహాదుర్గమగును, నలిగిన వారికి తాను మహాదుర్గమగును. కనుక ప్రభు మీద ఆనుకొని ఎవరైతే ఉంటారో వారికి దేవుడు తన ఆత్మనిస్తాడు. ఆ ఆత్మ ద్వారా అన్ని జయిస్తారు వాడు. యెషయా గ్రంథంలో ఒకసారి వెళ్దాం. చూడండి, 49వ అధ్యాయంలో 13 నుండి చదువుకుందాం. 49లో శ్రమనుందిన తన జనులను జాలిపడి యెహోవా తన ప్రజలను ఓదార్చి ఉన్నాడు. ఆకాశమా భూమి సంతోషించుము, పర్వతములారా చేయుడి. వీళ్ళారా ఎందుకని అవి ఏమైనా ఆనందం చేస్తాయా? మనుషులు ఇటు చేయరు. మనుషులు ఒకటి రక్షించబడ్డాడంటే ఏడుస్తారు కూర్చొని. అయ్యా తాగుబోతుడు మానుకున్నాడే, యేసుప్రభు నమ్ముకుని వస్తున్నాడంటే జనమందరూ ఏం చేస్తారమ్మా? ఏడుస్తారు. వాళ్ళు చూసి ఏంద్ర బాబు సీగిపోయి సేవ చేయాలి పట్టిన అండి. దేవుడు బాగు చేశాడండి. ఆ ఊళ్ళో వాళ్ళంతా అందరూ వచ్చేమన్నారంట, అయ్యా నువ్వు ఎప్పుడు ముందు వెళ్ళమని చెప్పాడు. ఎందుకంటే వాడు బాగుపడటమో ఏడికి ఇష్టం లేదు. కనుక అందుకని మనిషి బాగుపడటం మనిషికి ఇష్టం లేదు. కనుక ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఆకాశమా ఉత్సాహపని చేయము, భూమి సంతోషించము,
సిద్ధం చేయుడి. అయితే 14 వచనం, సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, మరిచి ఉన్నాడని అనుకునుచున్నది. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను మరచునా, వారైనా మరుతుడు కానీ నేను నిన్ను మరువను. చూడము, నేను నిన్ను చెప్పి ఉన్నాను. ఇలా ఆ చివరి వరకు ఇందాక మనము ఆరాధన పాఠం చదివాము. చూడండి ఒకసారి చేయండి. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చదివాం కదా. అనేకులు అభ్యంతరపడి 24:10 నుండి ఒకరినొకడు అప్పగించి ద్వేషితులు అబద్ధ ప్రవక్తలు వచ్చి మోసపు చెందకు అక్రమం విస్తరించుడు చేత అంతము వరకు సహించిన వాడెవడు. ఎప్పటి వరకండి? అంతం వరకు. నీవేమనుకుంటావంటే అయిపోయింది, నాకు నీకెవరు లేరు, ప్రభు జవాబు ఏమిటి లేదు, నా పని అయిపోయింది అనుకుంటే కాదు. అక్కడే ఆ కష్టంలో, ఆ చివరిలో ప్రభు నిన్ను చూస్తున్నాడు. నిలబడతావా లేదు? రాజుగారి కోపం ఎక్కువైపోయిందండి. ఎక్కువైపోయేసరికి ఆ అగ్నిగుండంలో మామూలుగా ఉన్నది కాకుండా 7 రెట్లు పెంచారు. నువ్వు 10 రెట్లు పెంచుకో, వీళ్ళు ఉంటారా పోతారా? అదే పరీక్ష అంటే. దానియేలు గ్రంథంలో షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఏం చేశారమ్మా? ఏంటి ఒకసారి చూద్దాం, అక్కడ కూడా వెళ్దాం మనం. దానియేలు గ్రంథంలో 4వ అధ్యాయంలోకి వెళ్దాము. అక్కడ ఏం చెప్తున్నారు రాజుగారితో? నెబుకద్నెజరు 16వ వచనం, 3:16 ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఏమన్నా చింత మాకు లేదు. సమర్థుడు మాట జ్ఞాపకం చూసుకుంది. అంతం వరకు సహించిన వాడెవడో. నీ ప్రాణం పోతుంటే, నువ్వు కుక్కల పాలైపోతుంటే, నువ్వు నాశనం అయిపోతు ఆయన చుట్టూ గురుకున్నాడు అనుకుంటున్నావా? ఆయన కొరకు నిలబడినట్లయితే ఆయన తన ఆత్మ నీలో ఉంచుతాడు. వాక్యం ఎక్కువ చూపిస్తున్నాను నేను. 1 యోహాను పత్రిక 4:4 ఎక్కువ చూస్తున్నాను. చిన్న పిల్లలారా, పెద్దవాడుగా ఇది, పెద్దవాడుగా చిన్నపిల్లలకండి. ఎందుకని చిన్నపిల్లలని రాశారు? మత్తయి సువార్త 18వ అధ్యాయంలోకి వెళ్ళండి. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో ఆయన శిష్యులు ప్రభుని అడిగారు, అయ్యా పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవాడని అడిగారు. అప్పుడు ఏం చెప్పాడు ప్రభు? ఒక పిల్లవాడిని తీసుకొచ్చి ఇలాంటి వారిదే. అంతేకాని 80-90 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ప్రభు ఏమంటాడు? చిన్న పిల్లలంట. మన పిల్లలు పెద్దలని పెళ్లి చేసుకుని వాళ్ళ పిల్లలు పుట్టినా కూడా మనం ఏం చెప్తుంటామండి? చిన్నప్పుడు వీడితో మాట్లాడేది, అక్కడ మాట్లాడి అయ్యే చెప్పుకుంటున్నాం. కనుక ప్రభు ఏం చెప్తున్నాడు? చిన్న పిల్లలారా, 1 యోహాను 4:4 చదవండి. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. చూడండి, ఈ ఆత్మ అసలు మన శరీరం ఎందుకు ఉన్నదో చూడండి. 1 కొరింథీ పత్రికలో అసలు మన శరీరాన్ని దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడో 1 కొరింథీ పత్రికలో ఉంది కదండి. మీ దేహము దేవునికి ఆలయమని 16వ వచనం. ఏ 3:16 మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరెరుగరా? ఎవడైనను వాడు మాని దేవుడి పాట. అసలు మన దేహం ఎందుకుంది? 6:19 చూడండి. అదే పుస్తకం. మీ దేహము మీకు అనుగ్రహింపబడి పరిశుద్ధాత్మకు మీరెరుగరా? ఈ ఆలయము ఏం చేస్తున్నారండి? పాడు చేస్తున్నారు. ఊళ్ళో బజార్లో ఊడ్చే చెత్తంతా తెచ్చి దాంట్లో వేసి దేవుడు నివసించకుండా చేస్తున్నారు. అందుకని అలాగా చెత్త తొలగించుకోవడానికి, ఆ దేవుని ఆత్మను మనం నిలబెట్టుకోవడానికి ప్రభు ఇటువంటి కార్యక్రమాలు, ఈ సహవాసం
ఇవన్నీ మనకు వచ్చింది. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే వీళ్ళారా ప్రభు మనల్ని ప్రేమించి ఇలా ఆయన ఆత్మను పాత నిబంధనలను చూడండి, యోవేలు గ్రంథము 2:28 ఒకసారి మనం చూసినట్లయితే 2వ అధ్యాయము 28వ వచనం, తరువాత నేను సర్వజనుల మీద, చూడండి ఎంత ప్రేమ దేవునికి, ఎంత ప్రేమ ఆలోచన. సర్వజనులు అంటే ఎవరండి? సర్వజనులు తాగుబోతులు ఉన్నారు, దొంగలు ఉన్నారు, వ్యభిచారులు, నరహంతకులు, దేవుని దూషించేవారు, నరకాగ్నిలోకి వెళ్ళేవాడు. ఆయన ప్రేమ ఎలా ఉందో చూడండి. మరి అలాంటప్పుడు ఆ సర్వజనుల మీద కుమ్మరిస్తానన్న ఆత్మయ నేను కూడా సర్వజనుల్లో ఉన్నాను అని అడగాలని, అలా అడగడానికే 10 దినాలు ప్రభు మనకు. చాలా వాగ్దానాలు మనకు తెలుసండి. అడుగుడి మీకు ఈ ఒడ్డు వెలుగుడి మీకు, ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ ఎత్తుకొని ప్రార్థన చేస్తాం, మాకు అది కావాలయ్యా, ఇది కావాలయ్యా అని. మరి పరిశుద్ధాత్మ అయ్యేందుకు యోవేలు గ్రంథంలో వాక్యం ఎప్పుడైనా చెప్పి సర్వజనుల మీద ఆత్మను కుమ్మరిస్తానన్నారు కదయా, నేను కూడా సర్వజనుల్లో ఉన్నాను, నా మీద కూడా ఈ ఆత్మను కుమ్మరించండి అని అడగాలి. కనుక ప్రియమైన వారారా, ఎంతో శ్రమ, ఎంతో గొప్ప అది. అందుకే ఇక్కడ సరే ఆయనే వచ్చారండి, మీరందరూ శ్రమపడండి అయ్యా, మేమందరూ కూర్చొని హాయిగా కానికి ఉంటామని చెప్పాలి దేవుడు. ఆయన ఏం చేశాడు చెప్పండి? ఆయన ఈ లోకానికి వచ్చారు. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 21వ వచనంలో మనం ఎప్పుడు కూడా చదువుకుంటాం. 1 పేతురు 2:20, క్రీస్తు కూడా దీని కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలను నడుచుకున్నట్లు మీరు మారిపోయారు. ఎంత బాధపడ్డారు ఆయన మన కొరకు, ఎంతో బాధ. ఫిలిప్పీయుల పత్రికలో ఒకసారి వెళ్దాం చూడండి. కొత్త నిబంధనలో 2వ అధ్యాయంలో 5 నుండి చదువుకున్నాం. 2వ అధ్యాయం, క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. చదువు. కలిగిన వాడండి, దేవుడితో సమానంగా ఉండుట ఎంచుకోలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి రిక్తునిగా చేసుకొనెను. మరణము పొందినంతగా, శిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకొనెను. అందుచేత పరలోకమందున్న వారిలో కానీ భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వారి మోకాలు, ప్రతి వారి నాలుక యేసు క్రీస్తును ఒప్పుకున్నట్లు అధికంగా హెచ్చించి పరిణామము అనుగ్రహించారు. ఇప్పుడు కింద మనం చదివినటువంటి 11వ వచనంలో ఉన్న గొప్ప స్థితి రావాలంటే పైన ఏమైంది చూడండి, ఎంత తగ్గించుకున్నారో మనుషులుగా. అన్ని నామములు పాడండి, అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము, అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము. ఎన్ని
ఎలా శ్రమ పడితే ఎలా ఉన్నత స్థితి వస్తుంది ప్రత్యేకంగా చూపించింది. ఆయనే చూపించారు. అందుకని అనేక చోట్ల పరిశుద్ధ గ్రంథంలో మనం అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యంలో వచ్చారు. ఇంకా అందుకంటే మార్గం లేదు. మనము ఈ చిన్న చిన్న వాటికి ప్రభువును నమ్ముకున్నందువలన వాటిని తట్టుకోలేకపోతే ఇందాక చదివాము, అంతం వరకు సహించిన వాడేవనో వాడే రక్షించబడును. ఇందాక మనం ఆరాధనలో ఒక వాక్యం చదివాము చూడండి. మొదటి పేరు పత్రికలో 4వ అధ్యాయంలో ప్రారంభం నుండి మనం చదివాము మాట చూడండి. ఆ క్రీస్తు శరీరమందు శ్రమపడిన కనుక మీరును, అదేదో ఒక ఆయుధం అంటూ చూడండి. క్రీస్తు శరీరమందు శ్రమపడిన కనుక మీరును అట్టి మనసు ఆయుధంగా. ప్రభు నమ్ముకున్నాము, ప్రభువులో ఉన్నాము, ప్రభుతో వస్తున్నాము. మనము ఎందుకు ఇబ్బందులు పడుతున్నాం? శ్రమలు వస్తున్నాయండి. 2 రకాలు ఉన్నాయి శ్రమలు. అన్యులైన వారికి వచ్చే శ్రమలు వేరే, ప్రభువులో ఉన్న వారికి వచ్చే శ్రమలు వేరే. ప్రభువులో ఉన్నవారు ఎందుకు సహించలేకపోతున్నారు, మాకే ఎందుకు వచ్చినాయని ఎందుకు అనుకుంటున్నారు వాళ్ళు చెప్పండి మీరు. వారు లోకం వైపు చూస్తున్నారు. వాడు ప్రార్థనకు రాదు, ప్రార్థన చేయరు, వాక్యం చదువు, వాళ్ళు బాగున్నారేంటి, మన మీదకి వచ్చింది జ్వరం అనుకుంటున్నాం. ఇక్కడే మనం దెబ్బతింటున్నాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం ప్రారంభంలో ఏముంది? యేసు వైపు చూచుచు ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించినందున మనం కూడా ప్రతి భారము సులువుగా చిక్కులు పెట్టి పాపం విడిచిపెట్టి విశ్వాసములకు కర్తలు దానిని కొనసాగించువాడు యేసు వైపు చూచు. చూడండి, హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో చూశారు కదమ్మా, అది విశ్వాస వీరుల అధ్యాయం. 11వ అధ్యాయంలో విశ్వాస వీరులు ఉన్నారండి. ఆదాము కుమారుడైన ఏబేలు దగ్గర మొదలు పెట్టుకుని చివరి వరకు రాశారు. రంపములతో కోయబడ్డారట. వారు ఖడ్గాలకు గురైపోయారు. అయితే ప్రభువును మాత్రం విడిచిపెట్టలేకపోయారు. ప్రభు ఆత్మ అందరిలో ఉందని చెప్పేది. ఇందాక 2 ట్రిప్పుల నుంచి చెప్పుకున్నాం. మనం గుర్తుందా? మొదటి కొరింథీ పత్రిక 3:16-6. ఇరిట్లో ఉంది, మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమని మీరు ఎరుగరా. ఎవరు ఆయన ఆలయమును పాడు చేయనో, ఆ వాక్యంలో అక్షరార్థం ఉంటుంది, అలంకారార్థము, ఆత్మీయార్థం ఉంటుంది. ఆలయాన్ని పాడు చేయడం అంటే ఆరాధన స్థలాన్ని పాడు చేసేవాడు, దేహాన్ని పాడు చేసుకునేవాడు, లోకంలో ఉన్నటువంటి కార్యాలు, చెత్త చెదారము, తాగుడు, అక్రమాలన్నీ కూడా శరీరాన్ని తెచ్చిపెట్టి వాడు ఆ దేవాలయాన్ని పాడు చేస్తుంది. కనుక ప్రియులారా, మనము దేవుడిచ్చిన ఆత్మను నిలుపుకోవడానికి ఇదిగో ఇన్ని పాటలు పడుతూ ఉన్నాము. రోజు వాక్యం చదవండి, ప్రార్థన చేసుకోండి, ఆదివారం నాడు మందిరానికి వెళ్ళండి, ఇంటి దగ్గర ప్రార్థన చేయండి. ఇవన్నీ దేనికి? ఆయన మనలో ఉంచినటువంటి పరిశుద్ధాత్మ. అసలు మన శరీరమే దేనికని చెప్పుకున్నాము? ఆయన దేవాలయము. శరీరం అనే దేవాలయము. ఆ దేవాలయంలో ప్రభు ఉండేటట్లుగా చేసుకోవాలని ప్రభు ఇవన్నీ కూడా మన మొదటి మాట మర్చిపోవాకండి. ఆయన గుర్తురాజైన పరో ఏం చెప్తున్నాడు యోసేపు గురించి? ఇతని వలె దేవుని ఆత్మ కలిగిన మనిషిని మనము కనుగొనగలమా? ఒక్క నిమిషంలో, సెకండ్లో సర్వాధికారం ఆయనకి ఇచ్చేశాడు యోసేపుకి. ఇప్పుడు యోసేపు చరిత్ర బాగుంది. గుట్ల వేసినప్పుడు బాగుందా? మనం చచ్చిపోయాడని చెప్పి అన్నీ తీసుకెళ్ళి ఒక వ్యాక్సిన్ జరిపి రక్తంలో ముంచి ఎత్తి చూపించారు యాకోబు. చూడయా యోసేపు దేవుని అగ్ని. అందరూ చనిపోయారు అనుకున్నారు. ఇలా ప్రభు అలా చనిపోనిస్తాడా? నిన్ను కూడా అలా చనిపోనివ్వడు. అయితే మనము శ్రమలో, బాధలో, కష్టములో, నష్టములో, ఇబ్బందిలో అమ్మేశారంటే ఆయన తెలుసా మీకు? అన్నదమ్ములందరూ పట్టుకొని ఎంతగా మేరమ్మా 20 తులములు వెండికి అమ్మేశారు.
ఆది కాలంలో మనం వెళ్ళి చూసినట్లయితే అమ్మినా సరే ఏం చేశాడు ఆయన? ఆత్మను నిలుపుకున్నాడు. మర్చిపోవద్దండి. ఇలా సింహాసనం దగ్గరికి వెళ్ళిపోయాడు ఆయన. వెళ్ళిపోయాడైతే వీడు వచ్చాడు, మళ్ళీ ప్రభు వీళ్ళని తీసుకొచ్చాడు. ఆయన ఏడుస్తున్నాడు వాళ్ళని చూసి. మనమైతే మన జీవితంలో ఎవరన్నా ఒక మాట అంటేనో అక్రమం చేస్తేనో బతికినంతకాలం వాడు బతికినంతకాలం మనం బతికినంతకాలం. ఇది దేవుని ఆత్మ పరిణామం. ఇది సైతాన్లో పోయినా నరకాన్ని పోయే పనమ్మా ఇది. ఆయన మనందరినీ ఇలా క్షమించకపోతే మనం ఏమైపోయి ఉండేవారు? చూడండి, మళ్ళా కరువు వచ్చేసింది, వాళ్ళకి వచ్చేసారు. ఆదికాండం 41 పెడతారు. 43వ అధ్యాయంలో 43:30 వచ్చిన చూద్దాం. చూడండి 43. అప్పుడు తన తమ్ముని మీద యోసేపు అతడు త్వరపడి చూసారా, వాళ్ళని చూసి ఈయన రాజుగారు. చాలా మంది ఏమనుకుంటారంటే వాళ్ళ తమ్ముని గుర్తుపట్టలేరా ఏంటి, ఎంతకాలం అయినా కూడా అనుకుంటారు. అలా కాదండి. రాజుగారు ఎదుటి ఎలా ఉండాలంటే మామూలు సామాన్య మానవుల నుంచి తలకాయ నేల మీద పెట్టి ఒంగుని ఉండాలి. మాట్లాడడం కూడా అంతే, ఎదురుగా చూడకూడదు. మీరు డ్రామాలతో పౌరాణిక డ్రామాల్లో వాడు సేవకుడు వచ్చి ఏం చేస్తాడంటే ఇది తిరిగి దండం పెట్టి మాట్లాడి తల ఉంచుకుని మరి అలా వెనక్కి తిరిగి వెళ్ళాలి. కనుక అలా వెనక్కి వెళ్ళాలి. అలా యోసేపును వాడు తేరి చూడడానికి లేదు. అందులో యోసేపు స్వరం ఇదివరకు గుంట్లో ఉన్న స్వరం లాగా లేదు. అన్నయ్య తమ్ముడా నాన్న అన్నట్లేదు. ఇప్పుడు దౌర్జన్యంగా ఉంది. రాజు కదా గుర్తుపట్టలేకపోయాడు. చూడండి, వాళ్ళని చూసి ఏడ్చాడు. ఇవన్నీ ఎందుకు రాశారంటే ప్రభు ఆ దేవుని ఆత్మని నిలుపుకోవడానికి. మనకైతే వాడు కనపడగానే ఎలా ఉంటుందంటే వీడట మాట్లాడాడు, వాడెట మాట్లాడాడు. ఇదే ఈ తుప్పు వదిలించుకోవడానికే ప్రభు పరిశుద్ధత మనలో ఉండాలని, ఆత్మ ఉండాలని ప్రభు కూర్చున్నాడు. చూడండి, ఇక్కడ 43వ అధ్యాయంలో మనం ఉన్నాం కదా. ఇక్కడ మనం ఇంకా చూసినట్లయితే మరి 45:2 కూడా చూద్దాం. 45:2లో వాళ్ళని ప్రత్యక్షపరుచుకున్నాడు, వాళ్ళకి తెలియజేశాడు. అతడు ఎలుగెత్తి ఏడవగా యోసేపు చూడండి, ఈ మాటలన్నిటిలో కూడా దయచేసి ప్రభు ఈరోజు మనతో మాట్లాడేది ఏంటంటే దయచేసి వినండి. ఆ మొదటి మాట, ఇతని వలే దేవుని ఆత్మ కలిగిన మనిషిని మనం కనుగొనగలమా? సింహాసనం మీద ఆత్మ నిలుపుకున్నాడు. గుంటలో కూడా దేవుని ఆత్మ నిలుపుకున్నాడు. అమ్మేసినా సరే ఇవి వీళ్ళంతా నన్ను అమ్మేసినా పట్టుకుని జైల్లో పడండి, ఉరి అంటే తీసేస్తారు. ఎక్కడికి వెళ్ళినా సరే ప్రభు క్షమించారు. కల్వరి శిలువలో ఉండి అనేక హింసలు పెడుతున్న వారిని తండ్రి మీరేం చేస్తున్నారో నేను క్షమించమని చెప్పి ప్రభు ప్రార్థన చేస్తారు. మనం ఆ స్థితిలో లేకపోతే దేవుడు మనలో వచ్చిన ఆత్మ ఉండదండి. పరిశుద్ధాత్మ వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది చెప్పండి? ఇక మనిషి లోపంలో కలిసిపోతాడు, ప్రయోజనం ఉండదు, ఏ ప్రయోజనం ఉండదు. ఇలా కనుక ఇక్కడ మనం చూసినట్లయితే ఏం చేశాడు? 45వ అధ్యాయంలో 45:2లో చూసినట్లయితే ఎలుగెత్తి ఏడ్చి 45:14-15 కూడా చూడండి. 14-15 బెన్యామీను మెడ మీద పడి ఏడ్చాను. 15వ వచనం, అతడు తన సహోదరులందరినీ ముందు పెట్టుకొని తర్వాత ఆదికాండం 45:15 చూడండి. దేవుని ఆత్మ కలిగిన వాడు గుంటలో పడవేసి కొట్టి అమ్మి వేసినటువంటి వారిని అందరినీ కూడా ముందు పెట్టుకున్నారు. వీళ్ళ ఇటువంటి పద్ధతి ఎవరిలోనైతే లేదో, ఎవరి మనసులో లేదో, ఎవరి హృదయంలో లేదో వారు దేవుని ఆత్మ కలిగిన వారు కాదు.
దేవుడు అందరికీ ఇందాక ఒక వాక్యం చెప్పాను కదా మనం యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనం ఏం చదివామో చెప్పండి. బైబిల్ తీసుకున్నాను. తరువాత సర్వజనుల మీద నేను కుమ్మరించదను. మరి ఈ కుమ్మరించబడిన ఆత్మను మనం నిలుపుకోగలుగుతున్నామా? ఇదిగో యోసేపు అధికారంలోకి రాగానే మా చిన్నబాబు ఏం చేసేవాడంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం డాడీ నా జీతం నోరు మూసుకున్నా జీతం లేదు, నీకు వాక్యము ఎంతవరకు ఎంత నేర్చుకున్నావు అసలు చెప్పొద్దని చెప్పాను. అక్కడే ఆపేసాను. ఎంత కావచ్చు, నువ్వు వీరుడు శూరుడు కావచ్చు, చంద్రవర్ణం పోయి కావచ్చు, ప్రయోజనం ఉంది. నరకానికి పోతే లాభం ఉంది. నీకు వాక్యం ఎంతవరకు వచ్చింది? ప్రార్థన ఎంతవరకు చేస్తున్నావు? ఇన్ని వాక్యాలు చెప్పగలవు నువ్వు బైబిల్ చూడకుండా. ఇక్కడికి వచ్చినాక ఆదివారం తెరవడమైన బైబిల్ ఇంటికాడే మళ్ళీ వారం రోజులు తెరిసే పని లేదా? ఎందుకని తెరిసే పని లేదండి చెప్పండి. దయ్యం ఉంటుంది అక్కడ కర్ర తీసుకుని ఇంట్లో. బైబిల్ తెలిసేవా? తలకాయ పగిలింది. తలకాయ బాగా కొట్టించుకుంటామో బైబిల్ తెలుపుతామో చెప్పండి. బుద్ధిలో బాబు చేసుకునే పోని. అటువంటి వాళ్ళు ఉన్నారు, ఇటువంటి వాళ్ళు నరకానికి పోతారు. పిల్లలు ఎప్పుడు చదవమన్నారండి? కీర్తన గ్రంథం 3వ అధ్యాయంలో యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రులు లూకా 18లో ప్రభువే చెప్పాడు. ఏమని? అది ఎప్పుడు ప్రార్థన చేయాలని చెప్పారు. మరి ఇవన్నీ కూడా మనం చేస్తున్నామా? అయితే పిల్లలు అట్లా అందరి మీద కుమ్మరించాడు దేవుడు పరిశుద్ధాత్మను. మరి మన మీద కూడా కుమ్మరించాడు. ఒక చిన్న విషయం చెప్పుకొని ముగిస్తాను నేను. చూడండి, సౌలు మాట్లాడు. మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము మనం చూసినట్లయితే అక్కడ ఇశ్రాయేలీయులు మాకు రాజు కావాలని అడిగారు. ఊళ్ళో వాళ్ళందరికీ రాజు ఉన్నారు, మాకు కూడా ఒక రాజు చేయండి. ప్రవక్త చెప్పాడు సమూయేలు గారు, అయ్యా అట్లా కాదు, ఆయన మమ్మల్ని అందరినీ కూడా బానిసలుగా చేసుకుంటాడు, పని చేయించుకుంటాడు, ఏం చెప్పినా సరే వాళ్ళందరికీ రాకున్నాడు, మాకు కూడా రాజు కావాలన్నారు. ఇక్కడ 10:10లో చూస్తే మనము ఆయనను అభిషేకించినప్పుడు, రాజుగా అభిషేకించినప్పుడు మొదటి సమూయేలు 10వ అధ్యాయము 10వ వచనం చూస్తే దేవుని ఆత్మ బలముగా అతని మీదకి వచ్చేసింది. దేవుని ఆత్మతో నింపబడ్డాడు. ఎందుకని? దేవుడి ప్రజలకు రాజుగా ఉన్నాడు కనుక ఆయన ఆత్మతో నింపబడి ఉన్నాడు. పనులు జరిగిస్తున్నాడు. ఎక్కడికైనా యుద్ధం చేసినా జయమే వస్తుంది. అయితే ఇక్కడ గొల్యాతు దగ్గరకు వచ్చేటప్పటికి 18వ అధ్యాయంలోకి వెళ్ళాడు. అక్కడ గొల్యాతును దావీదు సంహరించాడండి. సంహరించేటప్పటికి ఇక్కడ మనము మొదటి సమూయేలు 18:9 ఏం చేశాడండి? విషపు చూపు నిలిపెను. ఇంకా పరిశుద్ధాత్మ ఉంటుందా? దావీదు చేసిన మంచి పని అది. మీరు 40 సంవత్సరాలు రాజుగా నియమించినా కూడా, ఆయన ఆత్మనిచ్చినా కూడా నీవు ఆత్మను పోగొట్టుకున్నావే. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 9వ వచనంలో ఏముందంటే చెప్పండి. కాబట్టి నాటి నుండి చూడండి 40 దినాలు ఎవ్వరు కూడా చూడండి. ఇక్కడ మనం చూసినట్లయితే 17వ అధ్యాయంలో 16వ వచనంలో ఆ ఫిలిష్తీయుడు సాయంత్రములను 40 దినాలు ఛాలెంజ్ చేస్తున్నాడండి. సౌలు రాజు వెళ్ళలేకపోయాడు ఆయన మీదకి, ఇశ్రాయేలు సైన్యం అంతా కూడా వెళ్ళలేకపోయారు. మిగతా వాళ్ళు కదా బాగా ఒండి పడుతుంటే తిని ఉన్నారు 40 దినాలు. యుద్ధానికి ఆడి మీదకి వెళ్తున్నారు. అంత గొప్ప పని జరిగించిన దావీదు మీద విషపు చూపు చూపిస్తే దేవుడు చెప్పిన ఏమైంది? వెంటనే ఏమైందంటే ఇక్కడ పరిశుద్ధాత్మ వెళ్ళిపోయింది పరిశుద్ధాత్మ. అలా మనము ఉండకూడదని ప్రభు
మనకు ఈ దినం మాట్లాడుతున్నాడు. అందుకని ఇక్కడ దావీదు గారండి 51వ అధ్యాయంలో ఒక ప్రార్థన చేశారు. కీర్తన గ్రంథం 51 అధ్యాయంలో ఏం చదువుతున్నారా? నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. చూసారా? ఎందుకని సర్వజనుల మీద కుమ్మరిస్తారంటే ఎందుకు తీసివేయమని ప్రార్థన చేస్తున్నాడు ఇక్కడ. వీళ్ళారా మన పనులు, మన ఆలోచనలు, లోకంలో బ్రతుకు, పరిశుద్ధాత్మ మన దగ్గర నుండి వెళ్ళిపోయేటువంటి పద్ధతి తీసుకొస్తుంది. ఆయన సన్నిధిలో నుండి చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయంలో 37 వచనంలో ఒక మాట ఉన్నది. 6:37 చెప్పండి. నా యొద్దకు వచ్చువానిని నేనెంత మాత్రమును బయటకు త్రోసివేయని చెప్పున్నారు కదా. మరి దావీదు గారు ఎందుకు ప్రార్థన చేస్తున్నారు? ఆయన త్రోసివేయడు. మన పరిస్థితులు, మన పద్ధతులు, మన పనులు, మన ఆలోచనలు అన్నీ కూడా ఎలా ఉంటాయి? త్రోసివేయి గెటౌట్ అని త్రోసివేయబడేటువంటి పద్ధతిగా ఉంటాయి కనుక ఆ పద్ధతిలోకి నేను వెళ్తానేమో, నన్ను త్రోసివేయాలి ముందుగానే ప్రార్థన చేసుకుంటున్నాడు దావీదు. కనుక ప్రియమైన వాళ్ళ ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 30వ వచనంలో మనం చూసినట్లయితే ఎఫెసీ 4:30 చూడండి. పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. దుఃఖపరుస్తున్నారు పరిశుద్ధాత్మ. స్తెఫను విషయంలో ఏంటి? అపోస్తలుల కార్యం 7వ అధ్యాయంలో 51వ వచనంలో ఏం చేస్తున్నారు అంటే వాడు 7:51లో పరిశుద్ధాత్మను ఎదిరిస్తూ ఉన్నారు. అపోస్తలుల కార్యములు 7:51. పరిశుద్ధాత్మను ఎదిరించుతున్నారు. చూడండి, ఆయన భక్తి కలిగిన వాడు, దేవుడి ప్రవక్త, దేవుడి మాటలు చెప్తూ ఉన్నాడు. దేవుడికి ఇష్టమైన పని ఆయన జీవితం అంతా కూడా కనబడుతుంది. అయినా కూడా ఆయనకు వ్యతిరేకముగా పనిచేస్తూ స్తెఫను ఊరు వెలుపల తీసుకుని వెళ్ళి రాళ్ళతో చంపేసి, ఆయన కాదు పరిశుద్ధాత్మలు ఏం చేస్తున్నారంటే వీళ్ళు నిద్రిస్తూ ఉన్నారు. ఇంకొక మాట చూపిస్తూ చూడండి. అపోస్తలుల కార్యం ఉన్నాం కదా మనం 5వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. 5వ అధ్యాయంలో 3వ వచనం చూస్తాం. అప్పుడు పేతురు అననీయ పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నేను ప్రేరేపించింది. అననీయ సఫైరా ఉన్నారండి. ఆ దినాల్లో దేవుని ఆత్మ వచ్చేసి పరిశుద్ధాత్మ అందరినీ కమ్ముకోగా అందరూ కూడా వారి వారికి ఉన్న వాటిని తీసుకొచ్చి ఇచ్చేస్తూ ఉన్నారు. అమ్మేసి తెస్తున్నారు. నీకున్న ఆస్తులని అమ్మేసి తెమ్మని కాదు ఇక్కడ చెప్పింది. అసలు ఎవరు చెప్పారండి? ఈ ప్రపోజల్ ఎవరు పెట్టారు? వాళ్ళు ఇస్తున్నారు, వీడిస్తున్నారని అననీయ సఫైరా భార్యాభర్తలు వీళ్ళిద్దరు కూడా ఆ పొలం అమ్మేసిద్దామని రెడీ అయ్యారు. ఏం చేసేసరికి దానిలో కొంత భాగం దాచుకొని ఇదేనండి మాకు అమ్మగా వచ్చిందని. అసలు ఎవరు చెప్పారు? ఎవరేమన్నారు? అంటే అన్ని అమ్ముకుని వచ్చి ఇవ్వమని కాదు అక్కడ దేవుని సన్నిధిలో. అప్పుడు పేతురు గారు చెప్తున్నాడు, చక్కగా ఇక్కడ మాట్లాడుతున్నారు పేతురు గారు. ఎందుకు మీరు పరిశుద్ధాత్మను అపోస్తలుల కార్యం 5:3 చూసినట్లయితే మోసపుచ్చుటకు సాతాను వీళ్ళారా మనలో ఉన్న పరిశుద్ధాత్మను ఎదిరించడానికి సాతాను పనిచేస్తుంది. మర్చిపోబాకండి. నీ జ్ఞానము, నీ ఆత్మ, నీ తెలివితేటలు ఏంది అట్లా చేసేది, ఎట్లా చేసేది అంట ప్రార్థనలు. సాయంత్రం ప్రార్థన చేయ, ప్రభునయ్యా ఏందయ్యా ఎంత గౌరవం జరుగుతుందయ్యా ఆయన చెప్పాడు. కనుక ఇక్కడ మనం చూస్తే ఎదిరించారు, కొంతమంది మోసం చేశారు. అలా మనం ఉండకూడదని ప్రభు మనల్ని ప్రేమించి ఇదిగో మనలో ఉన్నటువంటి ఇది ఇక్కడ యోసేపును మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము.
వీళ్ళ సింహాసనానికి వెళ్ళిపోయారు. ఎక్కడన్నా మార్పు వచ్చిందా? పరిశుద్ధాత్మను పోగొట్టుకునే పరిస్థితి ఎప్పుడు రాలా. గుంటలో ఉన్నారా లేదు, సింహాసనం మీద ఉన్నారా లేదు. అక్కడ 45 అధ్యాయంలో ఆదికాండము 2వ వచనంలో ఎలుగెత్తి ఏడ్చాడట. 45, 14, 15లో అందరినీ కూడా ముద్దు పెట్టుకున్నారు. గుంటలో పడవేసిన వారిని తన్నండ్రా, చంపండ్రా, కొట్టండ్రా, చంపేసేద్దాం అనుకున్నారు. నువ్వేను పెద్దవాడు అన్నాడు, వద్దురా చంపొద్దు, మన తమ్ముడే కదా అని చెప్పేసి బతిమాలి ఆపేస్తే ఆయన పోలించి అమ్మేసేసారు. ఇస్మాయిలీలు వస్తుంటారు, 50 గుంటలో ఉన్నవాడిని అమ్ముతాము, ఎంత కొట్టాలి? 20 తులములు వీళ్ళు యాతనాలు. మన కరెన్సీ రేటు కనుక 2000 సంవత్సరాల క్రితం వెండిని తూచిచ్చారు. 20 తులములు. యేసు ప్రభుని ఎంత కమ్మారమ్మా? 30 తులములు వెండి కమ్మారు. అలాగే మనం కూడా ఆయన ఎవరు యువత కాదు, మనం కూడా అమ్మేస్తాం. కొనేవాడు ఉంటే దేశాన్ని కూడా అమ్మేసి దిగిపోతాం. ఇలా అలా కాదు. ప్రభువును మన మనస్సును, హృదయంలో ఇందాక మంచి రిఫరెన్స్ నేను చూపించాను. మీ దేహము దేవుని ఆలయమని మీరేరు కదా. ఆ మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ మనం ఎట్టి పరిస్థితుల్లో శ్రమలు తప్పదని అనుకున్నాం కదా. శ్రమల కాలము శ్రమలే కాలం, శ్రమలాత్మకు శృంఖల. అయితే ప్రభువు చూస్తూ ఊరుకోడండి. ఆయన ఎప్పుడు కూడా చూస్తూ ఊరుకోడు. ఆయన మనతో పాటుగా యెషయా 63:7, 63:9 చూద్దాం ఒకసారి చూడండి. యెషయా 63వ అధ్యాయంలో మనము 9వ వచనం చూద్దాం. యెషయా 63:9 వారి యావత్ బాధలో ఆయన సన్నిధి దూత. నువ్వు బాధపడుతుంటే ఆయన అక్కడ విద్యాబాలు వేసుకొని గాలి కింద ఉన్నాడు అనుకోవాక డేసీలో ఆయన నీకంటే ఎక్కువ శ్రమ పడుతుంటాడు. నీ పక్కనే సమీపముగా మనం ఖండదావాక్యం గుర్తుంది కదా. ప్రభు ఎక్కడున్నాడు అనుకున్నామా? ఖండదావాక్యంలో ప్రభు సమీపముగా ఉన్నాడు. దేవుని గురించి చింతించకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల ద్వారా మీ విన్నపమును దేవునికి తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానమును మించిన దేవుని సమాధానం మీ హృదయములకు, మీ తలంపులకు కావాలి. ఆయన మన ప్రమేయం లేకుండా సాతానుకి ఎన్నో పవర్లునే అనుకోవక్కండి. రోమ 16:20లో ఒక మాట ఉన్నది చూడండి. రోమీయులకు రాసిన పత్రిక చివరి అధ్యాయంలో 20వ వచనం చదవండి ఒకసారి చూద్దాం. సమాధానకర్తయు దేవుడే సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చిత్రము. మనం ప్రార్థన చేయాలి, అడగాలను. నీవు ఆయనతో ఉంటే, ఆయనలో ఉంటే, నీ ఆత్మను ఆయనలో ఆయన నీలో ఉంచిన ఆయన ఆత్మను నిలుపుకున్నట్లయితే సాతాను ఆయన మన కాళ్ళ కింద దొరికేస్తాడు. కనుక ప్రియమైన వారు, ఇదిగో ఆయన ఆత్మను మనలో నిలుపుకోవడానికి ఇదిగో ఇవన్నీ కూడా చూస్తున్నాం. మనుషులు చూడాలని కాదు. ప్రతి కుటుంబంలో కూడా ఏం చెప్తున్నావు అంటే మనకు 2 పూట్ల ప్రార్థన చేస్తున్నారా, ఆదివారం నాడు మందిరానికి వస్తున్నారా. ఆజ్ఞ పదాజ్ఞలో ఒక ఆజ్ఞ ప్రభు ఇచ్చింది. విశ్రాంతి దినమును పరిశుభ్రంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకును. ప్రభు ఇచ్చిన మాట, దానిని మనము ఆచరించి ఇలాగూ మనకు కనబడే వాటికి మన మనసు ఎలా ఉన్నా కూడా మనం అలా ఉండగలిగినట్లయితే ప్రభు మనలను ముందుకు నడిపిస్తారు. ఇంకా మనలను ఆయన ఆత్మతో నింపుతారు. అలా అనేక మందిని ప్రభు నింపి నడిపించారు. ఇదైనా మనము యోసేపును జ్ఞాపకం చేసుకున్నాము. మొదటి మాట నేను చెప్పండి. ఇతని వలె దేవుని ఆత్మను ఐగా రాసిన పాటలకు వచనం పాడి మనం ముగించుకుంటాం. ఆరాధనా దినము
చూడండి, పబ్లిక్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు కదా, 2 నిమిషాలు ఆలస్యమైనా తప్పకుండా రాస్తున్నారు చూడ బయటకు పంపించేస్తారు. పిల్లల నేను గుంటూరు కృష్ణా జిల్లాలో దాదాపు 10 కాలేజీలకు వీళ్ళు ఉంటారు. ఎగ్జామ్స్ గవర్నమెంట్ కాలేజీ కదా, నేను ప్రిన్సిపల్ ఉన్నాను, అబ్జర్వర్గా పంపిస్తాను. అరగంట ఆలస్యమైనా కూడా లోపలికి ఎలా చూస్తున్నాను పంపించేస్తారు. ఏదో మన చేతిలో ఉన్నది కనుక 15 నిమిషాలు 10 నిమిషాలు అది వాళ్ళు పిలిచి ఎక్కడి నుండి వచ్చాము అంటే ఎక్కడో వేరే కూర్చొని ఆటోలో లేదంటే రిక్షాలు ఇల్లు రాసుకో. ఆఫీస్ వాళ్ళు అక్కడ ఉన్న ప్రిన్సిపల్ కూడా అదిరిపోయేవాడు. నేను చూసుకుంటా మీకెందుకయ్యా, అది మన చేతిలో ఉన్నది. అలాగే ప్రభు ఇంకెంత ప్రేమ కలిగిన వాడు చూడండి. ఆదివారం 12కి వచ్చినా కూడా గెటౌట్ ఉన్నాడు. ఇక్కడ 12కి వచ్చేవాడు ఉన్నారు కొంతమంది, అయ్యా మరి 11:30కి వచ్చేవాడు ఉన్నారు, అయిపోయేటప్పుడు వచ్చేవాడు ఉన్నారు. కరెక్ట్. కానీ దీవెన ఎవరికి వస్తుందండి? మళ్ళీ దీవెన ఎవరికి వస్తుంది? ఈ మాట చెప్పుకొస్తారు, మంచివారు కడపడి వారు అవుతారు, 5 గంటలకు వచ్చిన ఆయనకు మోసంతో చేతి ఉంచాడు. ఇవన్నీ బాగానే ఉన్నాయి కథలు చెప్పుకోవడానికి. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వాపలు పెడతారు మర్చిపోవడం. అందుకని వాటి గురించి మనం ఇక్కడ ఆరాధన దినము మీ ఇంటి దగ్గర నిద్ర పట్టకూడదంటే ఎవరో కూర్చుండగా ఫోన్ చేస్తారు, ఆదివారం అవుతున్నాను, ఈ గుడి లేదు పని లేదు, ఇంటికాడ కూర్చోండి. ఆడ రారు పెట్టరు. వచ్చి ఏం చేస్తారంటే ప్రధానమంత్రిగా ఒకవేళ ప్రధానమంత్రి ఇక్కడ రమ్మని చెప్పి ఇక్కడ ఉంటామమ్మా, ఇక్కడ రండి మీరు ఇందులో ఉన్నట్టు చెప్పండి. వీళ్ళు అటువంటి వంకలు పెట్టుకుని ఆగితే దేవుని దీవెన పోగొట్టుకుంటారు. ఫైనల్గా జరిగేది ఏంటి? దేవుని ఆత్మ వెళ్ళిపోతుంది. సౌల్లో ఎందుకని దేవుని ఆత్మ వెళ్ళిపోయింది చెప్పండి? విషపు చూపు. జాగ్రత్తగా మంచి చూపు చూడండి. విషపు చూపు ఎవరిని చూసారంటే దేవుని ఆత్మ వెళ్ళిపోయింది. తర్వాత వేదిక పెడుతుంది. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. అని చిన్న ప్రార్థన చేసుకుందాము. ఎన్నో విషయం మీ పవిత్ర గ్రంథము నుండి నాయన ఎన్నో 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 హెచ్చరికలు, ఎన్నో మంచి మాటలు, మాకు బలమిచ్చే మాటలు, మాలో నీ ఆత్మను నిలుపుకునే మాటలు ఎన్నో ఇచ్చారు. అలా మేము సరిచేస్తున్నాం. అనుదినంలో ఈ సన్నిధిలో మొదలుపెట్టి నీ ఆత్మను మాలో నిలుపుకొని మేఘమైపు దయచేయండి. యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము. ఆమేన్.